ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు వివిధ దశల్లో ఉంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా వరకు పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రామ్ గోపాల్ వర్మ. తెలుగు రాష్ట్రాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల్లో పిలక దశ అంటే 25 నుండి 45 రోజుల దశ వరకు ఉంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా చోట్ల ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, వరి ఈగ ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30% వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రామ్ గోపాల్ వర్మ. ఈ వరి పైరులో మనకు ప్రధానంగా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఆశించేటువంటి చీడపీడల్లో చూసుకుంటే ఉల్లికోడు అనేది ప్రధానంగా ఆశించే అవకాశం ఉంది. అదేవిధంగా కాండం తొలిచే పురుగు కూడా రెక్కల పురుగులు అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండిటి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అక్కడక్కడ వరి ఈగ కూడా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. ముందుగా ఉల్లికోడు ఆశించినట్లయితే మనకు ఆకులు గొట్టాల కింద మారిపోయి పిలకలన్నీ కూడా ఆ ఉల్లి గొట్టాలు మనకి వెన్ను వేయకుండా మనకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనము 15 నుంచి 20 రోజుల దశలో ఉన్న పైరులో మనము తప్పనిసరిగా ఈ ఫిప్రోనిల్ అనే గుళికలు 0.3G గుళికలు అయితే 8 కిలోల ఎకరానికి చొప్పున కానీ, 0.6G గుళికలు అయితే 4 కిలోల ఎకరానికి చొప్పున కానీ వాడుకున్నట్లయితే ఈ ఉల్లికోడిని మనం నివారించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో దాని ఉధృతిని గమనించడానికి మనము లింగాకర్షక బుట్లు అనేవి పెట్టుకొని మనము ఎకరానికి 3 చొప్పున అమర్చుకొని దానిలో పడే మగరెక్కల పురుగుల ఉధృతి గమనించుకొని సుమారుగా 25 నుంచి 30 మగరెక్కల పురుగులు వారానికి బుట్టకు చొప్పున పడినట్లయితే మనము ఇది ఆర్థిక నష్టపరిమితి స్థాయిగా గుర్తించి దాని యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము నారుమడి దశలో గుళికలు వేయని రైతులైతే తప్పనిసరిగా పిలక దశలో ముఖ్యంగా 25 నుంచి 30 రోజుల దశలో ఈ గుళిక మందులైనటువంటి క్లోరాంట్రానిపోల్ 0.4G ఎకరానికి 4 కిలోల చొప్పున కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G అనే గుళికలు 8 కిలోల ఎకరానికి చొప్పున కానీ మనం వాడుకున్నట్లయితే మనం పల్చగా 20 నుంచి 25 కిలోల ఇసుకలో కలిపి పల్చగా నీరుంచి అది ఇంకిపోయే విధంగా కనుక చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతిని పిలక దశలో నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ వరి ఈగ అనేది కూడా ఈ మధ్యకాలంలో మనకు అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. ఆకుల మీద కొనలు తెల్లగా ఇరిగిపోవడం అనేది జరుగుతుంది. ఈ దశలో పెద్దగా ఆర్థిక నష్టపరిమితి స్థాయి ఉండనప్పటికీ కూడా అక్కడక్కడ ఈ పురుగు నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడన్నా ఇది గమనించిన చోట్ల ఎసిఫేట్ మరియు ఇమిడాక్లోపిడ్ కలిపిన ద్రావణం ఇది 1.5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరి ఈగ ఉధృతిని కూడా నివారించుకోవచ్చు. ఈ విధంగా పిలక దశలో ఆశించేటువంటి ఉల్లికోడు గొట్టాలు రాకుండా, అదేవిధంగా కాండం తొలిచే పురుగు ఆశించేటువంటి మొవ్వు చనిపోయే విధంగా రాకుండా కూడా మనం రక్షించుకొని తర్వాత దశలో చీడపీడలను సమగ్రంగా నివారించుకున్నట్లయితే మనము పిలక దశలో ఆరోగ్యవంతంగా పెరిగిన వరి పైరుతోటి మనము ఈనిక దశలో మంచి దిగుబడి సాధించి మంచి బలమైన దృఢమైన వెన్నులు వచ్చే విధంగా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం అంతా కూడా తొలి దశలో ప్రత్యేక శ్రద్ధ వహించి వరి పైరుని కాపాడుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను.